Okay, in this video, I'm going to explain about given a statement, how we are going to write down a language. సో నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి లాంగ్వేజ్ ఎలా రాయాలి. సో ఈ కాన్సెప్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మీకు జనరల్గా ఒక ప్రాబ్లం ఇస్తే దానికి ఆటోమేటా కన్స్ట్రక్ట్ చేయమంటారు. సో ఆటోమేటా కన్స్ట్రక్ట్ చేసే ముందు ఇచ్చిన స్టేట్మెంట్స్కి లాంగ్వేజ్ రాయటం అనేది నీకు తెలిస్తే అప్పుడు ఆటోమేటిక్గా లాంగ్వేజ్ని బేస్ చేసుకొని మీరు ఆటోమేటా డ్రా చేయడం తెలుస్తుంది. సో లాంగ్వేజ్లో ఏ స్ట్రింగ్స్ వస్తాయి అనేది నీకు ప్రాపర్గా తెలియకపోతే ఇచ్చిన స్టేట్మెంట్కి సో అప్పుడు నీకు ఆటోమేటా డ్రా చేయడం అనేది చాలా డిఫికల్ట్. సో ఆటోమేటా రాదు, ఎందుకంటే ఆ స్ట్రింగ్స్ వ్యాలిడ్ స్ట్రింగ్స్ ఏమున్నాయో దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఆటోమేటా డ్రా చేయాల్సి ఉంటుంది. సో దీనికి నేను కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇవి కానీ మీకు ఏ స్టేట్మెంట్కి ఏ లాంగ్వేజ్లో ఏ స్ట్రింగ్స్ వస్తాయి అనేది తెలిస్తే మీకు తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఈ స్టేట్మెంట్కి నేను ఆటోమేటా ఎలా డ్రా చేయాలనేది తెలుస్తుంది. సో దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి a set of strings of zeros and ones with equal number of each over a binary alphabet sigma is equal to 0, 1. సో అంటే నేను బైనరీ ఆల్ఫాబెట్ అంటే 0, 1 అని ఇచ్చాడు. అంటే నేను 0, 1 అనే ఆల్ఫాబెట్ని యూజ్ చేసి నేను సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ రాయాలి. అంటే నేను ఒక లాంగ్వేజ్లో నేను స్ట్రింగ్స్ అనేవి రాయాలి. సో ఆ స్ట్రింగ్స్ కూడా ఎలా రాయాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్లో రాయాలి విత్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఈచ్ అన్నారు. అంటే జీరోస్ వన్స్ ఒక కౌంట్ చూస్తే నాకు ఈక్వల్ రావాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 0, 1 అని రాశాను అనుకోండి. అంటే దీంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఒక 0 ఉంది, వన్స్ ఏమో 1 ఉంది. అంటే కౌంట్ అనేది 2 ఈక్వల్ అయినాయి కాబట్టి అంటే 0, 1 రావచ్చు. లేదా 1, 0 కూడా రావచ్చు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ జీరోస్ 1 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వన్స్ 1 ఉన్నాయి. అలానే 2 1s 2 0s. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ 2 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వన్స్ 2 ఉన్నాయి, అంటే ఈక్వల్గా ఉన్నాయి. లేదా 0 1 0 1. సో ఇక్కడ వన్స్ చూస్తే 2 ఉన్నాయి, జీరోస్ చూసినా 2 ఉన్నాయి. ఇలా మీరు ఎన్నైనా పాసిబిలిటీస్ రాయొచ్చు. అయితే కానీ ఇక్కడ మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఇచ్చిన స్టేట్మెంట్లో మినిమం స్ట్రింగ్ లెంత్ ఏది వస్తుందో అది ముందు ఐడెంటిఫై చేయాలి మనం. అంటే ఇక్కడ మనం చూసిన దాన్ని బట్టి ఈక్వల్ నెంబర్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్ ఈక్వల్ ఉండాలన్నాను. అంటే నేను మీరు ఫస్ట్ ఏం రాశాను? 0, 1 అన్నాను. అంటే ఒక 0 ఒక 1 లేదా ఒక 1 ఒక 0 మినిమం రాశాను. కానీ నేను అసలు జీరోస్ ఏమీ తీసుకోను, వన్స్ ఏమీ తీసుకోను. అప్పుడు నాకు ఏం లేదంటే ఎప్సిలాన్ అని. అంటే మినిమం స్ట్రింగ్ ఎప్సిలాన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది దీనికి. ఇక్కడ నీకు మినిమం వన్స్ అండ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? జీరోస్ 0 ఉన్నాయి, వన్స్ 0 ఉన్నాయి. అంటే 0 0 అనేది ఈక్వల్ లేగా. సో అందుకని ఎప్సిలాన్ మినిమం వస్తుంది. అంటే నాకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఈ మినిమం స్కెల్టన్, అంటే స్కెల్టన్ డ్రా చేయడానికి నాకు మినిమం లెంత్ సంబంధించిన స్ట్రింగ్స్ అనేవి కావాలి. సో మెయిన్గా ఒకటి ఎప్సిలాన్, ఇంకోటి 0 1, ఇంకోటి 1 0. ఇంకా మిగతా మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. ఫర్ సపోజ్ 3 1s ఫాలోడ్ బై 3 zeros. సో 3 zeros 3 1s, అంటే కౌంట్ 3 ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏ సెట్ ఆఫ్ బైనరీ నెంబర్స్ whose value is prime over a binary alphabet sigma is equal to 0, 1. సో మనకి జనరల్గా ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమొస్తాయి? 1 2 3 5 7 11 అండ్ సో ఆన్. ఇవి మనకి డెసిమల్లో ఉండే ప్రైమ్ నెంబర్స్. అంటే కానీ ఇక్కడ వాడు అడిగిన ఆల్ఫాబెట్ ఏంటి? సిగ్మా ఈక్వల్ టు 0, 1 అన్నాను. అంటే నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్ నెంబర్ 2 అనేది డెసిమల్ నెంబర్ కాబట్టి ప్రైమ్ నెంబరు, దానికి ఈక్వలెంట్ బైనరీ నెంబర్ రాస్తాం. 2కి బైనరీ నెంబర్ వచ్చేసి 1 0, అలానే 3కి బైనరీ నెంబర్ 1 1, 5కి బైనరీ నెంబర్ 1 0 1, 7కి బైనరీ నెంబర్ 111 అండ్ సో ఆన్. ఇలా మీరు ప్రైమ్ నెంబర్స్ మొత్తం రాస్తారు. సో ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. వాడు అడిగింది ఆల్ఫాబెట్ జీరోస్ అండ్ వన్స్లో కాబట్టి అప్పుడు మనకి ఫస్ట్ది మినిమం 1 0, తర్వాత 1 1 1 0 1 111. నెక్స్ట్ వన్, ఏ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ end with 00 ఓవర్ ఏ బైనరీ ఆల్ఫాబెట్ సిగ్మా ఈక్వల్ టు 0, 1. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ నేను 0 0 ఏదైనా ఒక స్ట్రింగ్ రాస్తే ఆ స్ట్రింగ్కి ఎండింగ్లో 0 0 ఉండాలి.
ఓకే 0 0 అంటే ఇక్కడ స్టార్టింగ్లో ఏం రావచ్చు మనకి, ఈ స్టార్టింగ్లో అసలు నేను ఏమీ తీసుకోను, అదొక పాసిబిలిటీ. అంటే లాంగ్వేజ్లో మినిమం స్ట్రింగ్ 0 0 వస్తుంది. లేదా ఈ స్టార్టింగ్లో నేనేం యాడ్ చేయొచ్చు, ఒక 0 యాడ్ చేయొచ్చు, లేదా ఈ స్టార్టింగ్లో ఒక 1 యాడ్ చేయొచ్చు, లేదా 0 1 యాడ్ చేయొచ్చు, లేదా 1 0 యాడ్ చేయొచ్చు. అంటే దీనికి ముందు నీ ఇష్టం, వన్స్ అండ్ జీరోస్ కాంబినేషన్లో ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ అసలు నేను ఏం యాడ్ చేయలేదు, అంటే ఎప్సిలాన్ ఉన్నాడు, అంటే 0 0 మినిమం ఎండ్. తర్వాత 0 0 ఎండ్తో స్టార్ట్ అయ్యింది, స్టార్టింగ్ మాత్రం నీ ఇష్టం, ఒక 0 పెట్టుకున్నాను నేను. లేదా 1 0 0, లేదా 0 0 0 0, 0 0తో ఎండ్ అయింది, ముందు మాత్రం ఏదైనా రాసుకోవచ్చు. అలానే 1 0 0 0, 1 1 0 0, నీ ఇష్టం, 0 1 0 0 0 0 1 0 0, కానీ ఎండింగ్లో మాత్రం 2 జీరోలు రావాలి. ఈ స్టార్టింగ్లో మాత్రం నీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా ఈ లాంగ్వేజ్లో ఇవన్నీ కూడా ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్. సో ఇలా మన స్ట్రింగ్స్ ఏమొస్తాయి అనేది తెలిస్తే మనం ఆటోమేటిక్ ఈజీగా డ్రా చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఏ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ start with 0 and start with 1 and end with 0 over a binary alphabet sigma equal to 0, 1. సో స్ట్రింగ్లో మనం ఇక్కడ వాడు ఏమడిగాడు, 1తో స్టార్ట్ అవ్వాలి అన్నాడు, 0తో ఎండ్ అవ్వాలి అన్నాడు, 1 0. అంటే ఈ మిడిల్లో ఏం రావచ్చు మనకి, అసలు నేను ఏమీ తీసుకోకుండా ఉండొచ్చు. అంటే లాంగ్వేజ్లో నాకు మినిమం స్ట్రింగ్ వచ్చేసి 1 0 వస్తుంది. ఈ మిడిల్లో నేను 0 బైనరీ ఆల్ఫాబెట్ 0 1 ఇచ్చాడు కాబట్టి, అంటే 1 ఈ మిడిల్లో 0 యాడ్ చేసుకోవచ్చు, లేదా ఈ మిడిల్లో 1 యాడ్ చేసుకోవచ్చు, లేదా ఈ మిడిల్లో నేను 2 0లు యాడ్ చేసుకుంటాను, లేదా ఈ మిడిల్లో 0 1 యాడ్ చేసుకుంటాను. స్టార్టింగ్లో 1, ఎండింగ్లో 0. ఈ మిడిల్లో మాత్రం నీకు ఏ కాంబినేషన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు మినిమం స్ట్రింగ్ ఏంటి, ఇక్కడ మినిమం స్ట్రింగ్ వచ్చేసి 1 0. ఈ మిడిల్లో నేను ఏమి యాడ్ చేయట్లేదు. సో నాకు 1తో స్టార్ట్ అయింది, 0తో ఎండ్ అయింది, 1తో స్టార్ట్ అయింది, 0తో ఎండ్ అయింది. ఈ మిడిల్లో ఒక 0 యాడ్ చేసుకున్నాను, లేదా ఒక 1 యాడ్ చేసుకున్నాను, లేదా ఒక 0 0 యాడ్ చేసుకున్నాను, 0 1. అలా మీ ఇష్టం, 1తో స్టార్ట్ అవ్వచ్చు. ఈ మిడిల్లో నీ ఇష్టం వచ్చిన కాంబినేషన్ యాడ్ చేసుకొని ఎండింగ్లో మాత్రం 0 ఉండాలి. అండ్ సో ఆన్. Next one, a set of strings with any number of zeros followed by any number of ones over a binary alphabet sigma equal to 0, 1. సో ఎనీ నెంబర్, ఎనీ అంటే మీనింగ్ ఏంటంటే అసలు నువ్వు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, మే ఇంక్లూడెడ్ ఆర్ మే నాట్ ఇంక్లూడెడ్. సో అలానే అక్కడ ఎనీ నెంబర్ ఆఫ్ వన్స్ కూడా అన్నాను, అంటే వన్స్ అనేవి నువ్వు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. ఇప్పుడు నేను లాంగ్వేజ్ L ఈజ్ ఈక్వల్ టు, నాకు మినిమం స్ట్రింగ్ అసలు ఏమొస్తుంది, ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్లో అసలు నేను ఏ జీరోను తీసుకోను, అంటే ఇక్కడ ఏమి తీసుకోవట్లా. ఫాలోడ్ బై ఎనీ అంటే తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. నేను ఎనీ నెంబర్ ఆఫ్ వన్స్లో కూడా ఏమీ తీసుకోవట్లేదు, అంటే ఏమి తీసుకోవట్లేదు అంటే ఎప్సిలాన్. జీరోస్ ఏమి తీసుకోవట్లేదు, వన్స్ ఏమి తీసుకోవట్లేదు. అలా నెక్స్ట్ మినిమం స్ట్రింగ్ ఏం రావచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్. సో నేను ఒక 0 తీసుకుంటాను, ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ వన్స్. వన్స్ అసలు నేను ఏమీ తీసుకోను, అంటే 0 రావచ్చు. నెక్స్ట్ మినిమం స్ట్రింగ్ ఏం రావచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్లో నేను 0 ఏమీ తీసుకోను, కానీ ఎనీ నెంబర్ ఆఫ్ వన్స్లో మాత్రం నేను ఒక 1 తీసుకుంటాను, అంటే 1 రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్లో 0 1, అంటే ఒక 0 తీసుకున్నాను, ఒక 1 తీసుకున్నాను, లేదా ఒక 0 తీసుకొని 2 1లు తీసుకోండి, లేకపోతే 2 0లు తీసుకొని ఒక 1 తీసుకోండి. నాకు మెయిన్గా మినిమం స్ట్రింగ్స్ ఏమొస్తాయో ఐడెంటిఫై చేయాలి, అది మెయిన్ గోల్. దీని తర్వాత 0ల తర్వాత 1s ఎన్ని అయినా రావచ్చు, 0ల తర్వాత 1s ఎన్ని అయినా రావచ్చు, 0ల తర్వాత 1s 1 రావచ్చు, 2 రావచ్చు, అసలు రాకపోయినా పర్వాలేదు. అంటే అన్ని 0లు కూడా రావచ్చు, ఇది కూడా వ్యాలిడే. లేదా అన్ని 1s కూడా రావచ్చు, ఇది కూడా వ్యాలిడే. ఎందుకంటే ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్లో నేను అసలు జీరోస్ ఏమీ తీసుకోను, 1s మాత్రం నాకు నచ్చిన కౌంట్ తీసుకుంటాను.
లేదు ఇక్కడ అన్ని జీరోస్ అంటే ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్లో నేను అన్ని జీరోస్ తీసుకున్నాను, ఎనీ నెంబర్ ఆఫ్ వన్స్లో ఏమీ తీసుకోను. కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 1 0 అని రాశాను అనుకోండి, ఇది ఇన్వాలిడ్. ఎందుకు అంటే జీరోస్ తర్వాతే వన్స్ రావాలి, అందుకే ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ ఫాలోడ్ బై అన్నాను, అంటే జీరోస్ తర్వాత వన్స్ రావాలి, వన్స్ తర్వాత జీరోస్ రాకూడదు. సో ఇలాంటి స్ట్రింగ్స్ ఇన్వాలిడ్. ఇవన్నీ కూడా వ్యాలిడ్ స్ట్రింగ్స్. ఇప్పుడు దాని ప్రకారం ఈ క్వశ్చన్ చూడ అబ్జర్వ్ చేయండి. ఏ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ విత్ ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ వన్స్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ టూస్. జీరోస్ ఫాలోడ్ బై వన్స్, వన్స్ ఫాలోడ్ బై టూస్. అది కూడా నేను ఎనీ అన్నాను. సో ఎనీ అనగానే నేను జీరోస్ ఏమీ తీసుకోను, వన్స్ ఏమీ తీసుకోను, టూస్ ఏమీ తీసుకోను, అంటే ఎప్సిలాన్. నేను జీరోస్ ఏమో ఒక జీరో తీసుకుంటాను, వన్స్ టూస్ ఏమీ తీసుకోను, ఎందుకంటే అక్కడ ఎనీ అన్నాను కాబట్టి. అలానే వన్స్ జీరోస్ ఏమీ తీసుకోను, వన్ మాత్రం ఒక వన్ తీసుకుంటా, టూస్ ఏమీ తీసుకోను. లేకపోతే టూ ఒక్కటే తీసుకుంటాను, జీరోస్ వన్స్ ఏమీ తీసుకోను. అంటే మినిమం మనకేమొస్తుంది, ఎప్సిలాన్ ఒకటి వస్తుంది, 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు. ఇంకా తర్వాత కాంబినేషన్స్, ఇది సింగిల్గా రాస్తుంది. అలానే 0 1, జీరోస్ తర్వాత 1, లేదా 0 2, 0 తర్వాత 2, 0 తర్వాత 1 అనేది నేను తీసుకోవట్లేదు ఎందుకంటే ఎన్ని అన్నాను కాబట్టి. అలానే 0 తీసుకోకుండా నేను 1 2 అంటాను. ఇంకా నేను తర్వాత 0 1 2, ఒక 0 ఒక 1 ఒక 2, లేకపోతే 2 0లు ఒక 1 ఒక 2, లేకపోతే ఒక 0 2 1లు ఒక 2 అండ్ సో ఆన్. ఇలా మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. కానీ రాసే దాంట్లో ఫస్ట్ జీరోస్ రావాలి, దాని తర్వాత వన్స్ రావాలి, దాని తర్వాత టూస్ రావాలి. అంతేగాని 2 తర్వాత నేను మళ్ళీ 1 రాస్తానంటే కాదు, 2 తర్వాత 0 రాస్తానంటే కాదు. ఎప్పుడు కూడా జీరోస్ ఫాలోడ్ బై వన్స్, వన్స్ ఫాలోడ్ బై టూస్. బట్ అడిగిన క్వశ్చన్ ప్రకారం. సో దీంట్లో మినిమం స్ట్రింగ్ ఎప్సిలాన్, తర్వాత 0 1 2 0 1 0 2 1 2 అండ్ 0 1 2. సేమ్ అదే క్వశ్చన్ నేను ఇంకొంచెం అడిషనల్గా ఏం చేశాను, ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ టూస్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ త్రీస్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ ఫోర్స్. సో అప్పుడు నాకు జీరోస్ ఫాలోడ్ బై 1 అన్నాను, వన్స్ ఫాలోడ్ బై 2 అన్నాను, టూస్ ఫాలోడ్ బై 4. అప్పుడు లాంగ్వేజ్లో మనకి మినిమం ఏమొస్తుంది, ఎనీ అన్నాను కాబట్టి అసలు వీటిలో ఏది తీసుకోండి, ఎప్సిలాన్. లేదా మినిమం 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 4 రావచ్చు. తర్వాత కాంబినేషన్స్ 0 1, జీరోస్ తర్వాత 1 ఫాలో అవచ్చు, 0 తర్వాత 2 ఫాలో అవచ్చు, 0 తర్వాత 4 ఫాలో అవచ్చు, 0 1 0 2 0 4, నెక్స్ట్ 1 2 1 4, నెక్స్ట్ 2 4, లేదా 0 1 2 0 1 3 3 3 తీసుకుంటున్నాను అండ్ సో ఇలా మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. కానీ రాసేటప్పుడు మాత్రం జీరోస్ తర్వాత వన్స్ ఉండాలి, వన్స్ తర్వాత టూస్ ఉండాలి, టూస్ తర్వాత త్రీస్ ఉండాలి. 3 తర్వాత 2 కానీ 1 కానీ 0 కానీ రాకూడదు. 2 తర్వాత 3 రావాలి, 2 తర్వాత 1 0లు ఏవి రాకూడదు. సో ఇది మనం ఫాలో అయ్యాం. నెక్స్ట్ వచ్చేసి ఏ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ విత్ అట్లీస్ట్ 1A. ఇక్కడ నేను ఎనీ అనలేదు, ఇక్కడ ఏం మాట్లాడాను మనం, అట్లీస్ట్ 1A ఫాలోడ్ బై అట్లీస్ట్ 1B అన్నాను. అట్లీస్ట్ అంటే కంపల్సరీగా ఒక ఏ తీసుకోవాలి, అలానే అట్లీస్ట్ 1B అన్నాను అంటే కంపల్సరీగా ఒక B తీసుకోవాలి. అంటే మినిమం ఒక ఏ మినిమం ఒక B ఉండాలి. తర్వాత నీకు ఎన్ని ఏస్ ఎన్ని బీస్ అయినా తీసుకునే ఇష్టం. అంటే లాంగ్వేజ్లో మినిమం స్ట్రింగ్ మనకి AB వస్తుంది, దాని తర్వాత 2 Aలు ఒక B రావచ్చు, లేదా ఒక ఏ 2 Bలు రావచ్చు, లేదా 2 Aలు 2 Bలు రావచ్చు, లేదా 3 Aలు ఒక B రావచ్చు. కానీ దీంట్లో దేంట్లో అయినా అబ్జర్వ్ చేస్తే మినిమం ఒక ఏ ఒక B ఉంది. ఇంక ఏస్ బీస్ ఎన్నైనా పెంచుకో, కానీ ఏస్ తర్వాత B రావాలి, మళ్ళీ B తర్వాత ఏ రాకూడదు, ఎందుకంటే వాళ్ళు ఫాలోడ్ బై అన్నాడు కాబట్టి. నెక్స్ట్ ఏ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ విత్ అట్లీస్ట్ 1 0 ఫాలోడ్ బై అట్లీస్ట్ 1 1 ఫాలోడ్ బై అట్లీస్ట్ 1 2s. సో అట్లీస్ట్ 1 0 అంటే ఒక 0 కంపల్సరీగా ఉండాలి,
ఫాలోడ్ బై అన్నాడు అంటే 0 తర్వాత 1 రావాలి. అట్లీస్ట్ ఒక 1 కంపల్సరీగా ఉండాలి. అట్లీస్ట్ ఒక 2 కంపల్సరీగా ఉండాలి. అంటే కంపల్సరీగా ఒక 0 ఒక 1 ఒక 2 అనేది లాంగ్వేజ్లో ఉండాల్సిందే. ఇంతకంటే మినిమం లేదు. సో 0 1 2 కావాలంటే ఇంకా నువ్వు పెంచుకో. 2 0లు తీసుకొని ఒక 1 2 లేదా ఒక 0 2 1లు 2 లేదా ఒక 0 ఒక 1 2 2లు. అంటే నేను ఇక్కడ వన్స్ ఒక 0 ఒక 1 ఒక 2 ఉండాలి. దాంతోపాటు నువ్వు 2s అయినా ఇంక్రీజ్ చేసుకో, 1s అయినా ఇంక్రీజ్ చేసుకో, 0s అయినా ఇంక్రీజ్ చేసుకో. కానీ రూల్ మాత్రం ఫాలో అవ్వాలి. 0s తర్వాతే 1s ఉండాలి, 1s తర్వాతే 2s ఉండాలి. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ 0 2 2 1 0 అని రాశారనుకోండి, ఇది ఇన్వాలిడ్. ఎందుకంటే 0s తర్వాత 2s రావచ్చు. ఎందుకంటే నేను 1 అనేది 0s తర్వాత 1 కంపల్సరీ ఒక 1 రావాలి. ఎందుకంటే అట్లీస్ట్ 1 అన్నాను కాబట్టి. సో 0 1 2 2 ఇంతవరకు వ్యాలిడ్ స్ట్రింగ్. తర్వాత మళ్ళీ 1 ఇచ్చాను, ఇది ఇన్వాలిడ్. ఎందుకు? నేను 1s తర్వాత 2s ఫాలో అవ్వాలన్నాను, 2s తర్వాత మళ్ళీ 1 రాకూడదు. సో ఇలాంటి స్ట్రింగ్స్ ఇన్వాలిడ్. సో నాకు ఓన్లీ వ్యాలిడ్ స్ట్రింగ్స్ ఏముంటాయో రాసి దీన్ని బేస్ చేసుకొని మీరు ఆటోమేటా కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే a set of strings with at least 1a followed by at least 1b followed by at least 1c at least 1a అంటే ఒక a కంపల్సరీగా తీసుకోవాలి. అలానే ఫాలోడ్ బై at least 1b అంటే ఒక b కంపల్సరీగా తీసుకోవాలి. ఎనీ నెంబర్ ఆఫ్ c's అన్నా. ఎనీ అంటే ఏంటి? తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. అంటే నేను c అనేది ఇక్కడ ఆప్షనల్. అంటే నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా ప్రాబ్లం లేదు. అంటే దీన్ని బట్టి నాకు లాంగ్వేజ్లో మినిమం స్ట్రింగ్ ఏమొస్తుంది? ఏబి మాత్రమే వస్తుంది. ఎందుకంటే సి తీసుకోవచ్చు తీసుకోవచ్చు, ఎందుకంటే వాడు ఎన్ని అన్నాడు కాబట్టి. కానీ ఏకి బికి మాత్రం అట్లీస్ట్ అన్నాడు. అట్లీస్ట్ అంటే నువ్వు కంపల్సరీగా ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏబి ఒక సి తీసుకుంటున్నాను, లేకపోతే 2 ఏలు బి, ఇది కూడా వ్యాలిడే. నేను ఒక ఏ తీసుకున్నాను, 2 ఏస్ తీసుకున్నాను, ఒక బి తీసుకున్నాను, సి తీసుకోవట్లేదు. సి ఎందుకు తీసుకోవట్లేదు అంటే వాడు ఎనీ అన్నాడు కాబట్టి. లేదా ఏ బి కూడా రావచ్చు. ఎందుకంటే ఒక ఏ తీసుకున్నాను, ఒక బి తీసుకున్నాను, కావాలంటే బీస్ పెంచుకున్నాను, సి అసలు ఏమీ తీసుకోవట్లేదు. లేదా ఏ బి సి ఇలా ఏదైనా రాసుకోవచ్చు. సో ఇది అట్లీస్ట్, ఇది అట్లీస్ట్ ఉంది. ఎనీలో మాత్రం నేను తీసుకోవచ్చు, అలా ఎన్నైనా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ స్ట్రింగ్లో అయినా కానీ ఏస్ తర్వాతే బీస్ వచ్చాయి, బీస్ తర్వాతే సీస్ వచ్చాయి. సో ఆ రూల్ ఫాలో అవ్వాలి, ఎందుకంటే వాడు ఫాలోడ్ బై అన్నాడు కాబట్టి. అండ్ సో ఆన్. ఇలాంటి వ్యాలిడ్ స్ట్రింగ్స్ ఏమన్నా వాటికి ఐడెంటిఫై చేసి వాటికి ఆటోమేటిక్ మనం డ్రా చేస్తాం. నెక్స్ట్, ఏ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఎండ్ విత్ 111. సో నాకు ఎండింగ్లో 111 రావాలి. ఈ ముందు మాత్రం నీ ఇష్టం, రావచ్చు ఈ ముందు నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే అసలు నేనేమి తీసుకోను. అంటే లాంగ్వేజ్లో L ఈజ్ ఈక్వల్ టు 111 రాస్తాం. లేదా ఈ ముందు ఏమి యాడ్ చేయొచ్చు? మీరు ఒక 0 యాడ్ చేసుకోవచ్చు, లేదా స్టార్టింగ్లో ఒక 1 యాడ్ చేసుకోవచ్చు, లేదా ఒక 0 0 111 2 0లు యాడ్ చేసుకున్నాను. ఎండింగ్లో మాత్రం నాకు 3 1s కనపడాలి. ఎక్కడ చూసినా, ఏ స్ట్రింగ్లో చూసినా నాకు ఎండింగ్లో 3 1s కనపడాలి. అలానే 0 1 ఫాలోడ్ బై 111, లేదా 1 0 ఫాలోడ్ బై 111 అండ్ సో ఆన్. నెక్స్ట్, ఏ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ విత్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్. అంటే నువ్వు లాంగ్వేజ్లో రాసే స్ట్రింగ్స్ 1s and 0s రాసుకో, కానీ 1s మాత్రం ఎగ్జాక్ట్గా ఈవెన్ ఉండాలి. ఈవెన్ అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ 1s అంటే కౌంట్ అనేది నీకు ఈవెన్ రావాలి. 2 1s తీసుకున్నాను అనుకోండి, ఈ 1s అనేవి 2 1s అంటే మనకి ఇది 2 2 1s కాబట్టి ఇది ఈవెన్ నెంబర్. లేదా 0 11, దీంట్లో 1s ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, అంటే ఈవెన్. లేదా 1 0 1, దీంట్లో 1s 2 ఉన్నాయి. లేదా 1 1 0, దీంట్లో 1s 2 ఉన్నాయి. అంటే మనకి 2 1s రాసి 0 నువ్వు ఎన్నైనా పెట్టుకో. సపోజ్ 0 0 1 1, ఇది వ్యాలిడే. లేదా 3 0లు 1 1, లేదా 1 0 1 0 0 0 ఎన్నైనా పెట్టుకో. దీంట్లో 1s మాత్రం ఈవెన్ కౌంట్ రావాలి. ఇప్పుడు చూడండి, నేను 1s 4 యూజ్ చేసుకుంటాను. 1 0 1 0 1 1.
సో దీంట్లో నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి? ఈవెన్ ఉంది. సో నాకు వన్స్ అనేవి ఏ స్ట్రింగ్లో చూసినా నాకు వన్స్ అనేవి ఈవెన్ కౌంట్ రావాలి. అంటే 2 కానీ 4 కానీ అలా ఏదైనా రావచ్చు. జీరోస్ మాత్రం నీ ఇష్టం, వాడేం స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, ఓన్లీ వన్స్ గురించే మాట్లాడాడు. సో ఇలాంటి స్ట్రింగ్స్ ఏమున్నాయో ఐడెంటిఫై చేసి మనం ఆటోమేటెడ్ డ్రా చేస్తాం. నెక్స్ట్ ఏ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ విత్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్. అంటే సేమ్ ఇంతకు ముందానికి ఈవెన్ అన్నా ఇక్కడ ఆడ్ అంటున్నాం. ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ అంటే మనకి ఒక 1 రావచ్చు, 0 1 రావచ్చు, 1 0. దీంట్లో వన్స్ ఎన్ని ఉన్నాయి? ఒక 1 ఉంది. దీంట్లో వన్స్ ఒక 1 ఉంది. దీంట్లో వన్స్ ఒక 1. ఒక 1 ఎన్ని సున్నాలైనా పెట్టుకోవచ్చు, లేదా ఎనీ జీరోస్ ఫాలోడ్ బై 1. నాకు ఫైనల్గా ఈ ఎంటైర్ స్ట్రింగ్లో వన్స్ కౌంట్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఆ కౌంట్ అనేది ఆర్డర్ రావాలి. సపోజ్ నేను 1 0 1 1 0 0 0. సో దీంట్లో వన్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 3 ఉన్నాయి. సో వన్స్ ఏ పొజిషన్లో అయినా ఉన్నాయి, వాడి పొజిషన్ గురించి ఏం మాట్లాడలేదు, జస్ట్ ఈ ఒక స్ట్రింగ్లో వన్స్ని కౌంట్ చేస్తే నాకు ఆర్డర్ రావాలి. అలా వస్తే అవన్నీ కూడా వ్యాలిడ్ స్ట్రింగ్స్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి యాక్సెప్ట్ ద స్ట్రింగ్ 1 1 0 ఓవర్ ఏ బైనరీ ఆల్ఫాబెట్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0, 1. సో ఎగ్జాక్ట్గా స్ట్రింగ్ 1 1 0 ఒక్కటే యాక్సెప్ట్ అవ్వాలి, ఇంకేమి యాక్సెప్ట్ అవ్వకూడదు. అంటే లాంగ్వేజ్లో 1 1 0 0 ఒక్కటే వస్తుంది, ఇంక ఏ స్ట్రింగ్స్ రావు, ఇది ఒక్కటే మాత్రమే వస్తుంది. A set of strings with 1 1 0 as a substring over a binary alphabet sigma equal to 0, 1. సో సబ్స్ట్రింగ్ అన్నాం కాబట్టి 1 1 0 అని రాశాను. సబ్స్ట్రింగ్ అంటే దీనికి ముందు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, దీనికి నెక్స్ట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో లాంగ్వేజ్ L ఈజ్ ఈక్వల్ టు, అసలు నేను ముందు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఏమి యాడ్ చేయకపోతే మినిమం స్ట్రింగ్ 1 1 0, లేదా నేను స్టార్టింగ్లో 0 యాడ్ చేసుకుంటాను, 0 1 1 0. సో ఏ స్ట్రింగ్లో చూసినా నాకు 1 1 0 ఎక్కడైనా రావచ్చు. 1 1 0 దీంట్లో ఉందా? ఉంది. దీంట్లో 1 1 0 ఉందా? ఉంది. అలానే నేను 1 1 0 0 ఇటు సైడ్ యాడ్ చేస్తాను, లేదా ఇటు సైడ్ 2 0లు యాడ్ చేసుకుంటాను. సో 0 0 1 1 0, లేదా రైట్ సైడ్ 2 0లు యాడ్ చేసుకుంటాను, లేదా రైట్ సైడ్ 1 1 యాడ్ అంటే నాకు ఏ స్ట్రింగ్లో చూసినా నాకు 1 1 0 అనేది అది స్టార్టింగ్లో అయినా ఎండింగ్లో అయినా మిడిల్లో అయినా ఎక్కడైనా ఉండాలి. ఇక్కడ చూస్తే నాకు స్టార్టింగ్లో ఉంది, ఇక్కడ స్టార్టింగ్లో ఉంది, ఇక్కడ ఎండింగ్లో ఉంది, ఇక్కడ స్టార్టింగ్లో ఉంది, ఇక్కడ ఎండింగ్, ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. సో నాకు 1 1 ఒక స్ట్రింగ్లో నాకు ఎక్కడ చూసినా ఏదో ఒక పొజిషన్లో నాకు 1 1 0 ఉంటే అది సబ్ స్ట్రింగ్ అవుతుంది. సో అలాంటి స్ట్రింగ్స్ అన్నీ మనం ఐడెంటిఫై చేస్తాం. ఏ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ డివిజిబుల్ బై 2. ఇలాంటి మోడల్ చాలాసార్లు అడుగుతారండి. డివిజిబుల్ బై 2 ఓవర్ ఏ బైనరీ ఆల్ఫాబెట్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0, 1. సో 2తో డివిజిబుల్ అయ్యాయి. మనం జనరల్గా 2తో డివిజిబుల్ 2 0 0 2 0 0 అంటాం మనం. అలానే 2 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది, రిమైండర్ 0 వస్తుంది. అలానే 2 అనే నెంబరు 4 అనే నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది. అంటే మనకి 0 వచ్చినా 2 వచ్చినా 4 వచ్చినా 6 వచ్చినా 8 వచ్చినా 10 ఇవన్నీ కూడా మనకి 2తో డివిజిబుల్ అవుతాయి. అంటే లాంగ్వేజ్ L ఈజ్ ఈక్వల్ టు మినిమం స్ట్రింగ్ ఏమొస్తుంది? 0. అంటే 0 అంటే మనకి ఏంటి ఇక్కడ? ఎప్సిలాన్. సరే, సో 0 తర్వాత 2. సో ఇవన్నీ కూడా డెసిమల్ నెంబర్స్, కానీ వాడు బైనరీలో రాయమన్నాడు కాబట్టి 2కి బైనరీ నెంబర్ 1 0, అలానే 4కి బైనరీ నెంబర్ 1 0 0, అలానే 6కి బైనరీ నెంబర్ 1 1 0, అలానే 8కి బైనరీ నెంబర్. సో ఈ విధంగా మీరు రాసుకుంటే వెళ్తారు. సో 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అన్నీ డెసిమల్ నెంబర్స్ రాసుకొని ఆ డెసిమల్ నెంబర్స్కి ఏవైతే నీకు డివిజిబుల్ అవుతాయో 2 తోటి అవన్నీ కూడా బైనరీ దాంట్లో రాస్తాం. సేమ్ అదే క్వశ్చన్ ఇక్కడ డివిజిబుల్ బై 3 అన్నాను. సో డివిజిబుల్ బై 3 అంటే మనకి 3తో డివిజిబుల్ అయ్యే ఉంటాయి. 0 అనే నెంబర్ 3తో డివిజిబుల్ అయ్యింది, 3 అనే నెంబర్ అయ్యింది, 6 9 12 అండ్ సో ఆన్. సో ఇవి డెసిమల్ నెంబర్స్. వాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ ఆల్ఫాబెట్ సిగ్మా ఈక్వల్ టు 0, 1 అన్నాడు కాబట్టి సో 0కి బైనరీ నెంబర్ 0, 3కి బైనరీ నెంబర్ 1
1. అలానే 6కి బైనరీ నెంబర్ 1 1 1 1 0. అలానే 9కి బైనరీ నెంబర్. సో ఈ విధంగా రాసుకుంటా వెళ్తారు మీరు. నెక్స్ట్ ఏ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ స్టార్ట్ విత్ 0 1 ఎండ్ విత్ 1 1. అంటే 0 1తో స్టార్ట్ అవ్వాలి, 1 1తో ఎండ్ అవ్వాలి, ఈ మిడిల్లో ఏదైనా రావచ్చు. అంటే ఇప్పుడు మీరు జనరల్గా మనందరం ఎలా థింక్ చేస్తామంటే L ఈజ్ ఈక్వల్ టు మినిమం స్ట్రింగ్ 0 1 1 1 అని రాస్తాం. ఓకే, ఇది వ్యాలిడే, కానీ అది మినిమం కాదు. మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో 0 1తో స్టార్ట్ అయింది, 1 1తో ఎండ్ అయింది. నేను ఈ రెండింటి సేమ్ ఉన్నాయి కాబట్టి అబ్జర్వ్ చేస్తే అప్పుడు నేను 0 1 1 అనేది మినిమం స్ట్రింగ్ అయ్యింది. ఈ స్ట్రింగ్లో అబ్జర్వ్ చేయండి, 0 1తో స్టార్ట్ అయింది, ఈ స్ట్రింగ్లో 1 1తో ఎండ్ అయింది. అంటే ఇక్కడ మినిమం స్ట్రింగ్ ఏమొస్తుంది? 0 1 1 1 కాదు, 0 1 1 మినిమం స్ట్రింగ్ వచ్చింది. తర్వాత 0 1 ఫాలోడ్ బై 1 1, 0 1 1 1. ఈ మిడిల్లో నేను ఒక 0 యాడ్ చేసుకుంటాను. 0 1 1 1 ఈ మిడిల్లో 1 యాడ్ చేసుకుంటాను. 0 1 1 1 ఈ మిడిల్లో 0 0 యాడ్ చేసుకుంటాను. 0 1 1 1 ఈ మిడిల్లో 1 1. ఇలా మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్లో 0 1 పెట్టాను, ఎండింగ్లో 1 1 పెట్టాను, ఈ మిడిల్లో మాత్రం మీ చాయిస్, ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ కాంబినేషన్లో యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను మినిమము ఇక్కడ ఏమి తీసుకోకపోతే మనం ఎలా రాస్తామంటే 0 1 1 1 అంటాం, కానీ అది కాదు. ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి సో మీకు ఆబ్వియస్గా 0 1 1 అనేది మినిమం స్ట్రింగ్ అవుతుంది. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది, 0 1తో స్టార్ట్ అయింది, 1 1తో ఎండ్ అయింది. సో మినిమం స్ట్రింగ్ 0 1 1. ఎందుకు మీ ప్రతి ప్రాబ్లంలో కూడా మినిమం స్ట్రింగ్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే మీరు ఒక ఆటోమేటెడ్ డ్రా చేసేటప్పుడు మినిమం స్ట్రింగ్ ఏదైతే ఉందో దాంతో మీరు స్కెల్టన్ డ్రా చేసి తర్వాత మిగతా వాటితోటి మీరు ప్రొసీడ్ అవుతారు. ఆ మినిమం స్ట్రింగ్ మిస్ అయింది అనుకోండి, మీకు ప్రాబ్లం మొత్తం పోయినట్టే. Next, a set of strings which contains exactly 2 ones over a binary alphabet sigma equal to 0, 1. So exact గా 2 ones ఉండాలి అన్నారు. సో ఇప్పుడు లాంగ్వేజ్లో నేను which contains exactly 2 ones, నేను ఎప్సిలాన్ రాయచ్చా అనేది క్వశ్చన్. రాయచ్చు. వాడేమడిగాడు, ఒక స్ట్రింగ్ అని నువ్వు కన్సిడర్ చేస్తే ఆ స్ట్రింగ్లో ఒకవేళ వన్స్ కానీ ఉంటే ఎగ్జాక్ట్గా 2 వన్స్ ఉండాలి. అక్కడ వన్స్ లేకపోతే వాడేం దాని గురించే మాట్లాడట్లేదు. వన్స్ ఉంటే మాత్రం 2 వన్స్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అలానే నేను 0 రాయచ్చా? రాయచ్చు, ఎందుకంటే దీంట్లో వన్స్ ఏమీ లేవు, నువ్వేం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. అలానే 2 జీరోలు రాయచ్చా? రాయచ్చు. అలా ఎన్ని జీరోస్ అయినా రాయచ్చు. ఎగ్జాక్ట్లీ 2 వన్స్ అన్నాను కాబట్టి 1 1 రాయచ్చా? రాయచ్చు. ఇది మినిమం. లేదా 0 1 1 దీంట్లో వన్స్ ఎన్ని ఉన్నాయి? 2. లేదా 1 1 0 వన్స్ ఎన్ని ఉన్నాయి? 2. లేదా 1 0 1 వన్స్ ఎన్ని ఉన్నాయి? 2. సో లేదా ఎగ్జాక్ట్లీ 2 1 1 0 0 0 0 ఇలా ఎన్నైనా జీరోస్ పెట్టుకొని ఒక 1 చూడండి, వన్స్ ఎగ్జాక్ట్గా 2 ఉన్నాయి, జీరోస్ మాత్రం ఎన్నైనా ఉండొచ్చు, అండ్ సో ఆన్. ఇలా లాంగ్వేజ్లో మనం స్ట్రింగ్స్ రాసి ఈ స్ట్రింగ్స్ని బేస్ చేసుకొని మనం ఆటోమేటా అనేది డ్రా చేసుకుంటాం. నెక్స్ట్, ఏ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ విచ్ డస్ నాట్ కంటైన్స్ 2 కాన్సిక్యూటివ్ వన్స్. అంటే 2 వన్స్ అనేవి నీకు పక్క పక్కన రాకూడదు. సో 2 వన్స్ పక్క పక్కన రాకూడదు అంటే మనకి లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ ఏమి రావచ్చు. ఒకటి 1, నేను ఒక 1 రాశాను అనుకోండి, 1 0 1 రాయచ్చా? 1 0 1 వ్యాలిడ్, ఎందుకంటే 2 వన్స్ పక్క పక్కన లేవు. పోనీ 0 0 1 వ్యాలిడ్, 2 వన్స్ ఎక్కడా పక్క పక్కన లేవు. 0 0 వ్యాలిడ్.
0 0 వ్యాలిడ్, ఎప్సిలాన్ వ్యాలిడ్. ఎందుకంటే ఇక్కడ వన్స్ అసలు ఏమీ లేవు, వాటి గురించి ఒకవేళ వన్స్ ఉంటే నువ్వు చూడాల్సింది ఏంటంటే ఆ 1 పక్కన ఇంకో 1 అనేది రాకూడదు. సపోజ్ 1 0 0 0 1 రెండు వన్స్ పక్క పక్కన లేవు. 0 0 0 1 1 ఇది ఇన్వాలిడ్, ఎందుకంటే రెండు వన్స్ అనేవి నీకు కంటిన్యూషన్గా రాకూడదు. సో దీంట్లో వచ్చాయి కాబట్టి ఇలాంటి స్ట్రింగ్స్ యాక్సెప్ట్ చేయకూడదు. సో మిగతా అన్ని యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ మోడల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ విత్ థర్డ్ సింబల్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ 1. సో ఇప్పుడు మనం రాసేటప్పుడు నేను లెఫ్ట్ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది లెఫ్ట్ ఇలా రాస్తే లెఫ్ట్ నుంచి ఇలా రాసుకుంటూ వెళ్తున్నాను. నేను ఇటు నుంచి ఇలా రాసుకుంటూ వస్తున్నాను అనుకోండి, అంటే నేను లెఫ్ట్ నుంచి రాస్తే ఇది ఫస్ట్ పొజిషన్ అయితే, ఇది సెకండ్ పొజిషన్ అయితే, ఇది థర్డ్ పొజిషన్ అవుతుంది లెఫ్ట్ నుంచి. అదే నేను రైట్ నుంచి రాసుకుంటూ వస్తున్నాను అనుకోండి, ఇది ఫస్ట్ పొజిషన్ అయితే, ఇది సెకండ్ అవుతుంది, ఇది థర్డ్ అవుతుంది. సో ఇప్పుడు దీని ప్రకారం వాడు అడిగింది ఏంటి ఇక్కడ క్వశ్చన్, ఏ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ విత్ థర్డ్ సింబల్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్ నుంచి రాసుకున్నాను. లెఫ్ట్ నుంచి థర్డ్ సింబల్ ఏముండాలన్నాడు, 1 ఉండాలన్నాడు. ఓకే, అండ్ సెకండ్ సింబల్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్, మళ్ళీ లెఫ్ట్ నుంచి ఫస్ట్ సెకండ్ సింబల్ ఏమో 0 ఉండాలన్నాడు. సో అంటే ఇప్పుడు నాకు లాంగ్వేజ్లో మినిమం స్ట్రింగ్ ఏమొస్తుంది, 0 1 అయిచ్చిద్దా. నువ్వు 0 1 రాసావనుకో, అప్పుడు 0 అనేది ఫస్ట్ పొజిషన్ అయితే, 1 ఏమో సెకండ్ పొజిషన్ అయితే. అంటే ఇక్కడ ఏదో ఒకటి ఫిల్ చేస్తే కానీ ఇది సెకండ్ పొజిషన్, ఇది థర్డ్ పొజిషన్ అవ్వదు. అంటే ఆబ్వియస్గా ఇక్కడ ఏం ఫిల్ చేయొచ్చు, నువ్వు 0 అన్నా ఫిల్ చేయొచ్చు, 1 అన్నా ఫిల్ చేయొచ్చు. అంటే మినిమం స్ట్రింగ్ ఏమొస్తుంది, 0 0 1 అన్నా వస్తుంది, లేదా 1 0 1 అన్నా వస్తుంది. సో నాకు 0 1 అనేది రైట్ సైడ్ ఫిక్స్ చేసి, ఈ లెఫ్ట్ సైడ్ మాత్రం నేనేం ఫిక్స్ చేశాను, ఒకటి 0 అన్న రాశాను, లేదా 1 అన్న రాశాను మినిమం. ఇంకా తర్వాత నువ్వు 2 0లు రాసుకో, లేకపోతే 1 0 రాసుకో, 1 1 రాసుకో, 0 1 రాసుకో, లేకపోతే 3 0లు రాసుకో, 3 1s రాసుకో, ఇంకా లెఫ్ట్ సైడ్ ఎన్నైనా రాసుకో, కానీ రైట్ సైడ్ మాత్రం 0 1 రావాలి. ఇలాంటి స్ట్రింగ్స్ అన్నీ యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఏ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ విత్ ఫస్ట్ పొజిషన్ ఫ్రమ్ రైట్ ఎండ్ అన్నాడు. అంటే రైట్ ఎండ్ అంటే మనం ఇటు నుంచి రావాలి, ఇది ఫస్ట్ పొజిషన్, రైట్ నుంచి ఇది ఫస్ట్ పొజిషన్. ఈ ఫస్ట్ పొజిషన్కి రైట్ ఎండ్లో ఎంత ఉండాలన్నాడు, 1. అలానే అండ్ థర్డ్ పొజిషన్ ఫ్రమ్ ది రైట్ ఎండ్ ఈజ్ 0. ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్లో రైట్ ఎండ్ నుంచి 0 ఉండాలన్నాడు. అప్పుడు ఈ రెండు మాత్రమే మాట్లాడు, ఇంకే ఓవర్ ఏ బైనరీ ఆల్ఫాబెట్ 0, 1. సో ఇది రైట్ ఎండ్, అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఇంకేమైనా ఫిల్ చేసుకోవచ్చు. అప్పుడు లాంగ్వేజ్లో L ఈజ్ ఈక్వల్ టు మినిమం స్ట్రింగ్ 0 1 వస్తుందా, లేకపోతే ఇక్కడ ఏదన్నా రావాలా, కంపల్సరీగా రావాలి. ఇక్కడ నువ్వేమి తీసుకోకపోతే అప్పుడు 0 1 అయింది నీకు స్ట్రింగ్. 0 1 అయినప్పుడు ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్ అయింది రైట్ నుంచి. కానీ వాడేమో ఫస్ట్ పొజిషన్లో 1 ఉండాలన్నాడు, ఓకే, కానీ థర్డ్ పొజిషన్లో 0 ఉండాలన్నాడు. అందుకని ఇది థర్డ్ పొజిషన్ అవ్వాలి అంటే కంపల్సరీగా సెకండ్ పొజిషన్ నువ్వు కంపల్సరీగా ఫిల్ చేయాల్సిందే. ఏం ఫిల్ చేయొచ్చు, 0 అన్నా ఫిల్ చేయొచ్చు, 1 అన్నా ఫిల్ చేయొచ్చు. నేను 0 ఫిల్ చేస్తే 0 0 1, 1 ఫిల్ చేస్తే 0 1 1. ఇది మినిమం స్ట్రింగ్స్. ఇంక తర్వాత మినిమము 0 0 1 వచ్చింది. దీనికి లెఫ్ట్ సైడ్ ఇంకా నీ ఇష్టం, ఒక 0 యాడ్ చేసుకో. 0 0 1 వచ్చింది, రైట్ సైడ్ ఒక 1 యాడ్ చేసుకో. 0 0 1 వచ్చింది, రైట్ సైడ్ 0 0 యాడ్ చేసుకో. ఇలా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇంకొకటి ఏమొచ్చింది మినిమం స్ట్రింగ్ 0 1 1. సో అప్పుడు మనకి 0 1 1 పెట్టుకొని లెఫ్ట్ సైడ్ 0 యాడ్ చేసుకో, లేదా 0 1 1 పెట్టుకొని లెఫ్ట్ సైడ్ 1 యాడ్ చేసుకోండి, లేదా 0 1 1 పెట్టుకొని లెఫ్ట్ సైడ్ 0 0 యాడ్ చేసుకొని, ఇలా ఈ లెఫ్ట్ సైడ్ ఇంకా నీ ఇష్టం ఏ 1s and 0s కాంబినేషన్లో ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ 0 1 1 ఫిక్స్ చేసి, లేదా 0 0 1 ఫిక్స్ చేసి.
ఓకే, లాస్ట్ మోడల్ zeros divisible by 3 and ones divisible by 2. సో zeros divisible by 3 మీరు క్లియర్గా క్వశ్చన్ ఆలోచించండి. zeros divisible by 3 అంటే జీరోస్ ఎన్ని జీరోస్ 3తో డివిజిబుల్ అవుతాయి అంటే కౌంట్ అన్నమాట. 3 జీరోలు అనుకోండి, 3 జీరోలు అంటే 3గా, అంటే 3 అనేది 3తో డివిజిబుల్ అవుతా 5 డివిజిబుల్ అవ్వటం అంటే రిమైండర్ 0 రావాలి. లేదా 6 జీరోలు తీసుకున్నాను నేను, 6 జీరోలు అంటే జీరోస్ అన్నాడు అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి, 6 జీరోస్ ఉన్నాయి. 6 జీరోస్ అనేవి 3తో డివిజిబుల్ అవుతా అవుతుంది. అలానే నేను అసలు జీరోస్ అనేవి అసలు ఏమీ తీసుకోను అంటే జీరోస్ అనేగా, అంటే 0 అనే నెంబరు 3తో డివిజిబుల్ అవుతా అవుతుంది. అంటే జీరో అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఎప్సిలాన్ అని ఏమీ తీసుకోండి. జీరోస్ అనే కౌంట్ నేను అసలు ఏమీ తీసుకోను. లేకపోతే జీరోస్ అనే కౌంట్ 3 తీసుకోవచ్చు, జీరోస్ అనే కౌంట్ 6 తీసుకోవచ్చు. అలానే ఇక్కడ అండ్ అన్నాడు, అండ్ వన్స్ డివిజిబుల్ బై 2. వన్స్ డివిజిబుల్ బై 2 అంటే ఎన్ని వన్స్ 2తో డివిజిబుల్ అవుతాయి, 2 వన్స్. లేకపోతే 4 వన్స్ డివిజిబుల్ అవ్వచ్చా, నెంబర్ ఆఫ్ వన్స్ 4 2తో డివిజిబుల్ అవుతుందా, లేకపోతే నెంబర్ ఆఫ్ వన్స్ 6 వన్స్ 2తో డివిజిబుల్ అవుతుందా, అవుతుంది. నేను నెంబర్ ఆఫ్ వన్స్ అనేవి అసలు ఏమీ తీసుకోనండి. ఏమి తీసుకోను అంటే వన్స్ ఎన్ని, 0 అనే నెంబర్ 2తో డివిజిబుల్ అయిద్దా, అవుతుంది. అంటే ఫైనల్ మినిమం స్ట్రింగ్ లాంగ్వేజ్లో ఏమొస్తుంది మనకి, ఎప్సిలాన్ వచ్చింది. జీరోస్ డివిజిబుల్ బై 3తో డివిజిబుల్ అయ్యే ఏమేమి ఉన్నాయి, 3 జీరోలు అంటే 3 అని మీనింగ్, 3తో డివిజిబుల్ అవుతుంది. లేదా 6 జీరోలు. అలానే వన్స్ డివిజిబుల్ బై 2, 2 వన్స్, లేకపోతే 4 వన్స్. ఇప్పుడు ఈ 2 కాంబినేషన్ ఎండ్ అన్నాడు కాబట్టి 3 జీరోలు 2 వన్స్, లేదా 6 జీరోలు 2 వన్స్, లేదా 3 జీరోలు 4 వన్స్. దీంట్లో ఏదైనా అబ్జర్వ్ చేయండి. వన్స్ ఎన్ని, జీరోస్ ఎన్ని ఉన్నాయి, వన్స్ ఎన్ని ఉన్నాయి, జీరోస్ 3 ఉన్నాయి. సో 3తో డివిజిబుల్ అవుతుంది. అండ్ 4 వన్స్ ఉన్నాయి, 4 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ స్ట్రింగ్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీరు అనొచ్చు, సార్ ఇప్పుడు ఇక్కడ వన్స్ అనేవి లేవు కదా, అప్పుడు మరి ట్రూ అవుతుందా లేదా అని. ఇక్కడ జీరోస్ ఎన్ని ఉన్నాయండి, 3. అంటే 3తో డివిజిబుల్ అవుతుంది, అంటే 3తో అయ్యింది. అండ్ అన్నాను, అండ్ అని వన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఏమీ లేవు అంటే 0 అని. అంటే 0 అనేది 2తో డివిజిబుల్ అయిద్దా, అయ్యిద్ది. అలానే దీన్ని అబ్జర్వ్ చేయండి, 1 ఎందుకు నేను 1 రాశాను, జీరోస్ అనేవి రాయకుండా. జీరోస్ అనేవి ఎన్ని ఉన్నాయి దీంట్లో, అసలు ఏమీ లేవు అంటే 0 జీరోస్ ఉన్నట్టు. అంటే 0 జీరోస్ అంటే కౌంట్ 0 అనేది 3తో డివిజిబుల్ అయిద్దా, అయ్యిద్ది. అండ్ వన్స్ డివిజిబుల్ బై 2, ఇక్కడ వన్స్ ఎన్ని ఉన్నాయి, 2తో డివిజిబుల్ అవుతుందా, అవుతుంది. అంటే ఇక్కడ మనకి మినిమం స్ట్రింగ్ ఏమొస్తుంది, ఒకటి ఎప్సిలాన్ రావచ్చు, ఓన్లీ జీరోస్ రావచ్చు కంప్లీట్గా. ఆ జీరోస్ కూడా 3 కానీ 6 కానీ రావచ్చు, లేదా 9 అయినా రావచ్చు, లేదా కంప్లీట్గా వన్సే రావచ్చు, లేదా కాంబినేషన్ కూడా రావచ్చు. దీంట్లో అబ్జర్వ్ చేస్తే 3 జీరోలు 2 వన్లు, 3 జీరోస్ అంటే 3తో 3 డివిజిబుల్ అవుతుంది, 2 వన్స్ 2తో డివిజిబుల్ అవుతుంది. అలా నీ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, జీరోస్ డివిజిబుల్ బై 3 అండ్ వన్స్ డివిజిబుల్ బై 3. సో అప్పుడు లాంగ్వేజ్లో నాకు మినిమం స్ట్రింగ్ ఏమొస్తుంది, ఎప్సిలాన్. ఎందుకంటే జీరోస్ అసలు నేను కౌంట్ ఏమీ తీసుకోను, జీరోస్ అనేవి 0 తీసుకుంటున్నా, అంటే 0 అనేది 3తో డివిజిబుల్ అయిద్దిగా. సో 3 అనే నెంబరు 0తో డివిజిబుల్ అయితే నీకు రిమైండర్ 0నేగా వచ్చేది, 3 0 0. అలానే 3 జీరోలు రాసుకోవచ్చా, అలానే 3 వన్స్ రాసుకోవచ్చా, లేదా 3 జీరోలు ఫాలోడ్ బై 3 వన్స్ రాసుకోవచ్చా, లేదా 6 జీరోలు ఫాలోడ్ బై 3 వన్స్ రాసుకోవచ్చా, లేదా 3 జీరోలు ఫాలోడ్ బై 6 వన్స్ రాసుకోవచ్చా, అండ్ సో ఆన్. ఇలాంటి వాటికి మనం ఆటోమేటా ఎలా డ్రా చేస్తాం,
ఇవి తెలిస్తేనే మనం ఆటోమేటెడ్ డ్రా చేయగలం. అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి లాంగ్వేజ్ ఎలా రాయాలని, లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ ఏం జనరేట్ అవుతాయి, దాంట్లో మినిమం స్ట్రింగ్ ఏంటనేది ఐడెంటిఫై చేసి మిగతావి ఎలా వస్తున్నాయి అనేది కానీ మీరు ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తే మీరు ఈజీగా క్యాచ్ చేయొచ్చు.